గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్. మనము ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 2.5లోని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ ప్రాబ్లం, తగిన సమీకరణాలను ఉపయోగించి కింది లబ్ధాలను కనుగొనము. యూజ్ సూటబుల్ ఐడెంటిటీస్ టు ఫైండ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్. ఓకేనా స్టూడెంట్స్, ఫస్ట్ ప్రాబ్లంలో మనకు 1 2 3 4 5 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా చూడండి, ఫస్ట్ వన్ x ప్లస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ 2. మనము ఐడెంటిటీస్ని ఆల్జిబ్రా ఐడెంటిటీస్ని యూజ్ చేస్తూ మనము వీటి యొక్క ప్రోడక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి స్టూడెంట్స్, ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 మీన్స్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి. మనము దీన్ని యూజ్ చేస్తూ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ప్రోడక్ట్. ఓకేనా స్టూడెంట్స్, చూడండి మనము ఫస్ట్ సొల్యూషన్ x plus 5 into x plus 2 is equal to ఏమవుతుంది స్టూడెంట్స్, here x is equal to x only, a is equal to 5, b is equal to 2. ఓకేనా స్టూడెంట్స్, సో x square plus x into a plus b 5 plus 2 plus 5 into 2 a into b means 5 into 2 ఏమవుతుంది స్టూడెంట్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. ఓకేనా స్టూడెంట్స్, ఫస్ట్ దానికి ప్రొడక్ట్ ఇది మనము ఇక్కడ ఉన్న ఫోర్త్ ఐడెంటిటీ ప్రకారం రాయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్, ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5. ఏమవుతుంది స్టూడెంట్స్, ఎక్స్ మైనస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ 5, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. మనము సో this is equal to x minus 5 whole square. So second identity, x minus 5 whole square is equal to x square minus 2xy plus y square. So here x is equal to x only, y is equal to 5. So x square minus 2 into x into 5. Okay na, plus y square means 5 square. ఏమవుతుంది స్టూడెంట్స్, x square minus 10x plus 5 square means 25. ఓకేనా, సెకండ్ ఐడెంటిటీ ప్రకారం. నెక్స్ట్ థర్డ్ వన్, 3x plus 2 3x minus 2. ఏమవుతుంది స్టూడెంట్స్, చూడండి 3x plus 2 3x minus 2 x plus y into x minus y థర్డ్ ఐడెంటిటీ ప్రకారం. So x square minus y square, here x is equal to 3x, y is equal to 2. Okay na students, so 3x plus 2 into 3x minus 2 is equal to 3x square minus 2 square. Okay na students, 3x square minus 2 square, 3x square means 9x square, 2 square means 4. Okay na students, now fourth problem. Okay na students, మనము ఇక్కడ ఏ ఐడెంటిటీని యూజ్ చేస్తున్నామో దాన్ని మనము సిన్స్ అని చెప్పి బ్రాకెట్లో రాసుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా, ఫోర్త్ వన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్. చూడండి స్టూడెంట్స్, ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ అనుకుందాం, 1/x స్క్వేర్ని వై అనుకుందాం, ఎక్స్ ప్లస్ వై ఎక్స్ మైనస్ వై. ఓకేనా, థర్డ్ ఐడెంటిటీ ప్రకారం ఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ మీన్స్ హియర్ ఎక్స్ స్క్వేర్ ఓన్లీ, ఎక్స్ స్క్వేర్కి హోల్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మీన్స్ 1/x స్క్వేర్, 1/x స్క్వేర్ హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 మైనస్ 1/x పవర్ 4. ఓకేనా స్టూడెంట్స్, ఫోర్త్ వన్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, 1 plus x into 1 plus x. Okay na students, 1 plus x into 1 plus x, 1 plus x whole square. So 1 plus x whole square. Then first identity prakaram x is equal 1, y is equal x. So x square means 1 square plus 2 into x means 1 into y means x only plus y square means x square. So x square plus 2x plus 1
ఓకేనా స్టూడెంట్స్, 1 + x ఇంటూ 1 + x ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. ఓకేనా స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, నా సెకండ్ ప్రాబ్లం, గుణకారం చేయకుండానే కింది లబ్ధాలను గణించండి. ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ వితౌట్ యాక్చువల్ మల్టిప్లికేషన్. స్టూడెంట్స్, ఇక్కడ మనం ఐడెంటిటీస్ని యూజ్ చేస్తూ వీటి యొక్క ప్రొడక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ 101 ఇంటూ 99. ఓకేనా స్టూడెంట్స్, ఇది చూడండి స్టూడెంట్స్, 101ని మనం ఏం రాయొచ్చు స్టూడెంట్స్, 100 + 1, 99ని 100 - 1. సో ఏమవుతుంది, x + y x - y. థర్డ్ ఐడెంటిటీ ప్రకారం మనం ఏం రాయొచ్చు, x² - y². ఓకేనా స్టూడెంట్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఈక్వల్ టు 100 + 1 100 - 1. 100 + 1 100 - 1. a + b a - b. x + y x - y. x + y x - y ఈజ్ ఈక్వల్ టు x² - y². ఓకేనా. 100² - 1² ఏమవుతుంది స్టూడెంట్స్, 100² మీన్స్ 10,000. 1² మీన్స్ 1 ఓన్లీ. ఓకేనా స్టూడెంట్స్, 10,000 - 1. సో 10,000 - 1 మీన్స్ 4 9s, 9,999. ఓకేనా స్టూడెంట్స్, 101 ఇంటూ 19 మీన్స్ 9,999. మనము ఇక్కడ మనం x + y ఇంటూ x - y థర్డ్ ఐడెంటిటీ ప్రకారం రాయడం జరిగింది. ఓకేనా స్టూడెంట్స్. సెకండ్ వన్ 999 ఇంటూ 999. ఓకేనా స్టూడెంట్స్, మనము దీన్ని 999 ఇంటూ 999 మీన్స్ ఏమన్నా స్టూడెంట్స్, 999ని 1000 - 1 ఇంటూ 1000 - 1 ఏమవుతుంది స్టూడెంట్స్, 1000 - 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. 999 ఇంటూ 999 మీన్స్ 999² అలా అని రాయొచ్చు. నెక్స్ట్ ఏమన్నా స్టూడెంట్స్, 999 ఈజ్ ఈక్వల్ టు 1000 - 1 హోల్ స్క్వేర్. ఓకేనా స్టూడెంట్స్. నౌ 1000 - 1 చూడండి స్టూడెంట్స్, x - y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ x² - 2xy ప్లస్ y². సెకండ్ ఐడెంటిటీ ప్రకారం. సో ఇయర్ x ఈజ్ ఈక్వల్ టు 1000. సో 1000² - 2 ఇంటూ 1000 ఇంటూ 1 ప్లస్ 1². 1000² మీన్స్ 10 lakhs. ఓకేనా స్టూడెంట్స్. 1000² మీన్స్ 1000 ఇంటూ 1000 10 lakhs స్టూడెంట్స్. minus 2 into 1000 means 2000 plus 1² means 1 only. 10 lakhs minus 2000 ఏమవుతుంది స్టూడెంట్స్, 9,98,000. ఓకేనా స్టూడెంట్స్, 9,98,000. ఓకేనా స్టూడెంట్. ఇయర్ +1, సో 9,98,001. 9,98,001 అవుతుంది. మనం 10 lakhs నుంచి 2000 పోతే 9,98,000. 1 యాడ్ చేస్తే 9,98,001 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ 50 హోల్ నెంబర్ 1/2 ఇంటూ 49 హోల్ నెంబర్ 1/2. దీని ఏమన్నా స్టూడెంట్స్, 50 + 1/2 50 - 1/2. ఓకేనా స్టూడెంట్స్. దీన్ని నేను ఏమని రాస్తున్నా, 50 + 1/2 50 - 1/2. ఓకేనా స్టూడెంట్స్. చూడండి, మనం 50 హోల్ నెంబర్ 1/2 అంటే 50 + 1/2 అని, 49 హోల్ నెంబర్ 1/2 అంటే 50 - 1/2 అని. ఓకేనా. చూడండి, మళ్ళీ x + y ఇంటూ x - y, x² - y² తేడా ఐడెంటిటీ ప్రకారం. సో దిస్ ఈజ్ 50² - 1/2². సో 50² మీన్స్ 2500 minus 1/2² means 1/4. ఏమవుతుంది స్టూడెంట్స్, 4 ఈజ్ ఎల్సిఎం. ఏమవుతుంది, 10 lakhs 10,000. 2500 ఇంటూ 4 అంటే 10,000 మైనస్ 1 అంటే 9,999. దిస్ ఈజ్ ఈక్వల్ 9,999/4. ఓకేనా స్టూడెంట్స్, 9,999/4. థర్డ్ ప్రాబ్లం ఈజ్ ఓవర్. నౌ ఫోర్త్ ప్రాబ్లం 501 ఇంటూ 501.
ఓకేనా స్టూడెంట్స్. ఏమవుతుంది స్టూడెంట్స్, దీన్ని 501 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. 501ని 501తో మల్టిప్లై చేసినాం కానీ 501 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 500 + 1 రాయొచ్చు. దీన్ని 500 + 1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకు స్టూడెంట్స్ గుణకారం చేయకుండానే కింది లబ్ధం కనించండి. ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ వితౌట్ యాక్చువల్ మల్టిప్లికేషన్. మనం మల్టిప్లికేషన్ చేయకుండా మనం ఏంటి ఐడెంటిటీస్ యూజ్ చేస్తున్నాం స్టూడెంట్స్. చూడండి 500 + 1 హోల్ స్క్వేర్. 500 + 1 అంటే x + y హోల్ స్క్వేర్. 500 స్క్వేర్ ప్లస్ 2 × 500 × 1 ప్లస్ 1 స్క్వేర్. ఓకేనా స్టూడెంట్స్. 500 స్క్వేర్ మీన్స్ ఏమవుతుంది స్టూడెంట్స్ 25 2,50,000 ప్లస్ 2 × 500 మీన్స్ 1000 ఓన్లీ ప్లస్ 1 ఏమవుతుంది స్టూడెంట్స్ 2,51,001 2,51,001 అవుతుంది యాడ్ చేస్తే. ఓకేనా స్టూడెంట్స్. నో ఫిఫ్త్ వన్ 30.5 × 29.5. ఓకేనా స్టూడెంట్స్. దీని ఏమన్నా స్టూడెంట్స్ 30.5 30 + 0.5 30 + 0.5 30 - 0.5. సో 0.5 మీన్స్ 1/2. 30 + 1/2 దీని పీబైకి ఫార్ములా వస్తే 30 - 1/2. చూడండి స్టూడెంట్స్ x + y × x - y x² - y². సో 30 స్క్వేర్ 1/2 స్క్వేర్. 30 స్క్వేర్ మీన్స్ 900 - 1/2 స్క్వేర్ మీన్స్ 1/4. ఏమవుతుంది స్టూడెంట్స్ 900 × 4 అంటే 3600 - 1 3600 - 1/4. సో 3,599/4. ఏమంటే స్టూడెంట్స్ 30.5 × 29.5 = 3,599/4. ఓకేనా స్టూడెంట్స్. 3,599/4 లేదా ఇక్కడే 900 - 1/4 అన్నప్పుడు ఇక్కడ ఎల్సిఎం తీసుకోకుండా మనం ఏం తీసుకోవచ్చు, ఇది 1/4 అంటే ఏమన్నా రాయొచ్చు స్టూడెంట్స్, లేదా ఇక్కడి నుంచి 3,599/4 అయినా ఆర్ దీని నుంచి ఏమన్నా రాయొచ్చు స్టూడెంట్స్ 900 - 1/4 మీన్స్ 0.25 స్టూడెంట్స్ 0.25. సో దిస్ ఈజ్ 899.75 899.75 ఆర్ మనం ఈ విధంగా తీసుకున్నాం. ఓకే 3,599/4. ఓకేనా. ఓకే స్టూడెంట్స్. నా థర్డ్ ప్రాబ్లం, కింది బహుపదులను తగిన సర్వసమీకరణాలను ఉపయోగించి కారణాంకాలుగా విభజించండి. ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్ యూజింగ్ అప్రాప్రియేట్ ఐడెంటిటీస్. ఓకేనా స్టూడెంట్స్. మనము ఈ ఫస్ట్ 4 ఐడెంటిటీస్ యూజ్ చేస్తూ వీటిని మనం ఫ్యాక్టరైజ్ చేయాలి. ఓకేనా. చూడండి ఫస్ట్ ప్రాబ్లం 16x² + 24xy + 9y². సో ఫస్ట్ ప్రాబ్లం 16x² + 24xy + 9y². ఏమైంది చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఫస్ట్ ఐడెంటిటీ ప్రకారము 16x² మీన్స్ 4x హోల్ స్క్వేర్, 9y² మీన్స్ 3y హోల్ స్క్వేర్. సో 4x + 3y హోల్ స్క్వేర్ అవుతుంది స్టూడెంట్స్. దీన్ని ఫ్యాక్టర్ చేస్తే అంటే 4x + 3y × 4x + 3y. చూడండి దీన్ని మనము ఏమని రాసుకోవచ్చు 16x² మీన్స్ 4x హోల్ స్క్వేర్ ప్లస్ 3y² హోల్ స్క్వేర్, 9y² మీన్స్ 3y హోల్ స్క్వేర్. Here 24 means 2 × 4x × 3y. Okay na students. 2 4 is 8, 8 3 is 24, 24xy. Okay na students. So this is equal to 4x + 3y whole square. Means factors means 4x + 3y into 4x + 3y. 4x + 3y whole square means 4x + 3y into 4x + 3y or 4x + 3y whole square అని రాసుకున్న ప్రాబ్లం. ఓకేనా స్టూడెంట్స్. దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే స్టూడెంట్ 4x + 3y into 4x + 3y. నౌ సెకండ్ వన్ 4y² - 4y + 1. ఓకేనా స్టూడెంట్స్. దీని ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు స్టూడెంట్స్
4y square means 2y whole square plus 1 means 1 square. Here minus 4y minus 2 into 2y into 1. Okay na, this is ఏమవుతుంది స్టూడెంట్స్ x minus y whole square ఐడెంటిటీ ప్రకారం ఏమని రాయచ్చు, దిస్ ఈజ్ ఈక్వల్ 2y whole square minus 2 into 2y into 1 plus 1 square. ఓకేనా స్టూడెంట్స్, హియర్ x ఈజ్ ఈక్వల్ 2y, y ఈజ్ ఈక్వల్ 1. సెకండ్ ఐడెంటిటీ ప్రకారం ఏమని రాయచ్చు స్టూడెంట్స్, 2y minus 1 whole square, that is 2y minus 1 into 2y minus 1. ఓకేనా, 4y square minus 4y plus 1ని ఫ్యాక్టర్ చేస్తే మనకు 2y minus 1 into 2y minus 1. ఓకేనా స్టూడెంట్స్, నౌ థర్డ్ వన్, 4x square minus y square by 25. ఏమవుతుంది స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఈక్వల్ 2x whole square minus y by 5 whole square. ఓకేనా, చూడండి x square minus y square, x plus y into x minus y. ఓకేనా స్టూడెంట్స్, హియర్ x ఈజ్ ఈక్వల్ 2x plus y means y by 5. నెక్స్ట్ x minus y, 2x minus y by 5. ఓకేనా స్టూడెంట్స్, నౌ ఫోర్త్ వన్, 18a square minus 50. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ 18a square minus 50 ఉంది. ఇందులో నుంచి మనము 18a square minus 50 ఉంది కదా, ఇందులో మనం 2ని కామన్ తీద్దాం. దీని ఏమంటారు స్టూడెంట్స్, 2ని కామన్ తీస్తే ఏమవుతుంది, 9a square minus 25. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ చూడండి మనము ఇక్కడ 18 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఓకేనా, స్క్వేర్ ఆఫ్ అదర్ నెంబర్గా రాయలేము దీన్ని, 50ని స్క్వేర్ ఆఫ్ అదర్ నెంబర్గా రాయలేము. సో మనం ఇందులో 2 కామన్ తీసుకున్నాం అనుకోండి, 2 మల్టిపుల్గా రాసినాం అనుకోండి, 2 into 9a square అని, 50ని 2 into 25 రాసినాం అనుకోండి, 2 ఇస్ కామన్ తీసుకున్నట్లయితే 9a square ఏం రాసి స్టూడెంట్స్, 3a whole square, 25 ఏం రాయచ్చు 5 square అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది స్టూడెంట్స్, ఇది 2 into దిస్ ఈజ్ ఈక్వల్ టు 3a whole square minus 5 square. చూడండి స్టూడెంట్స్, x square minus y square means x minus y into x plus y. సో ఇయర్ 2 into ఏమని రాయచ్చు, 3a plus 5, 3a minus 5 స్టూడెంట్. ఓకేనా, థర్డ్ ఐడెంటిటీ ప్రకారం మనము ఏమవుతుంది, 3a square minus 5 square మీన్స్ 3a plus 5 into 3a minus 5. సో మనము 18a square minus 50ని ఫ్యాక్టరైజ్ చేస్తే 18a square minus 50 ఈజ్ ఈక్వల్ టు 2 into 3a plus 5 into 3a minus 5. ఓకేనా స్టూడెంట్స్, నౌ ఫిఫ్త్ ప్రాబ్లం, x square plus 5x plus 6, x square plus 5x plus 6. చూడండి స్టూడెంట్స్, హియర్ 5ని ఏమని రాయచ్చు స్టూడెంట్స్, 2 plus 3, 6ని ఏం రాయచ్చు 2 into 3. చూడండి ఫోర్త్ ఐడెంటిటీ ప్రకారం ఏమవుతుంది, x square plus 2 plus 3 into x plus 6 is equal to 2 into 3. ఓకేనా, చూడండి దీని నుంచి x square plus x into a plus b plus a into b is equal x plus a into x plus b. సో మనము ఫోర్త్ ఐడెంటిటీ ప్రకారం, ఓకేనా స్టూడెంట్స్, ఫోర్త్ ఐడెంటిటీ ప్రకారం దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది స్టూడెంట్, x plus 2 into x plus 3. ఓకేనా స్టూడెంట్స్, నౌ సిక్స్త్ ప్రాబ్లం, 3p square minus 24p plus 36. ఓకేనా స్టూడెంట్, 3p square minus 24p plus 36 ఏమవుతుంది, 3ని ఇందులో ప్రతి 3 అనేది ప్రతి టర్మ్లో ఈచ్ ఫస్ట్ టర్మ్లో 3 అనేది మల్టిపుల్గా ఉంది, సెకండ్ టర్మ్లో 3 అనేది మల్టిపుల్గా ఉంది, 36 ఇందులో కూడా 3 అనేది మల్టిపుల్ ఉంది. కాబట్టి నేను రాస్తున్నా స్టూడెంట్స్, 3ని కామన్ తీసుకుంటున్నా, ఏమవుతుంది స్టూడెంట్స్, p square minus 8p plus 12. చూడండి స్టూడెంట్స్, 3 square minus 8p plus 12. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ దీన్ని ఫోర్త్ ఐడెంటిటీ ప్రకారము 3 into p square plus p into ఏమో రాస్తున్నాం, -8 అంటే -6 plus -2. మళ్ళీ 12 ఏమో రాసుకోవచ్చు స్టూడెంట్స్, -6 into -2 అంటే 12 కదా. సో ఏమవుతుంది, -6 plus -2 -8ని -6 plus -2 అని ప్లస్
-6 +12 ఏం రాస్తుంది స్టూడెంట్స్, -6 ఇంటూ -2. చూడండి స్టూడెంట్స్, ఫోర్త్ ఐడెంటిటీ ప్రకారము p మీన్స్ x స్క్వేర్ ప్లస్ x ఇంటూ a మీన్స్ -6, b మీన్స్ -2, x స్క్వేర్ ప్లస్ x ఇంటూ a ప్లస్ b ప్లస్ a ఇంటూ b ఏమవుతుంది, x స్క్వేర్ x మీన్స్ p. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ p ప్లస్ a మీన్స్ -6 అంటే p -6, x ప్లస్ b మీన్స్ p -2, p ప్లస్ -2 అంటే ప్లస్ ఆఫ్ మైనస్, ఏమో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి p -6 p -2. ఓకేనా స్టూడెంట్స్. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఫస్ట్ 3ని కామన్ తీసుకున్నాను, -8pని ఏమో రాసిన అంటే -6 + -2. మనము ఐడెంటిటీ ఇక్కడ కింది బహుపదులను తగిన సర్వ సమీకరణ ఉపయోగించి కారణాంకాలుగా విభజించండి అన్నాడు. సో 3ని కామన్ తీసిన తర్వాత -8ని ఫోర్త్ ఐడెంటిటీ ప్రకారము -8ని ఏమో రాసిన -6 + -2 అని రాసుకున్నాము. 12ని -6 ఇంటూ -2. సో ఇక్కడ x² + x ఇంటూ a ప్లస్ b ప్లస్ ab అన్నప్పుడు x ప్లస్ a ఇంటూ x ప్లస్ b. సో p ప్లస్ ఆఫ్ -6 అంటే p -6, p ప్లస్ ఆఫ్ -2 అంటే p -2. ఓకేనా స్టూడెంట్, ఏమవుతుంది 3p² - 24p + 36 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ p -6 ఇంటూ p -2. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.